મારા નાના દીકરા માટે આવેલો છે કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. కన్న బిడ్డలు ప్రయోజకులు కావాలని కడతేరే వరకు తమకు అండగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కన్న కొడుకే వాళ్ళ పాలిట రాక్షసుడిగా మారితే ఆ నరకం పగవాడికి కూడా వద్దని వేస్తుంది. అక్కడ ఒక తండ్రి తన కొడుకు పెట్టే చిత్రహింసలు భరించలేక మా కుటుంబం మొత్తాన్ని చంపేయండి సార్ అంటూ జిల్లా కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదాంతం వింటే రాతిగుంట కూడా కరగాల్సిందే. వల్సాద్లోని అబ్రామ గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబం అది. ఇంటి యజమాని వృత్తిరీత్యా పూజారి. దైవ కార్యాలు చేస్తూ ఊరి జనాన్ని ఆశీర్వదించే ఆ తండ్రికి తన ఇంట్లోనే శని దాగి ఉంటుందని ఊహించలేదు. ఆ కుటుంబంలో ముసలి తల్లిదండ్రులు, పుట్టుకతోనే దివ్యాంగురాలై కదలలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఒక సోదరి, డామెన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని సాగుతున్న పెద్ద కొడుకున్నారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో చిన్న కొడుకు రూపంలో ఆ ఇంటికి శని దాపురించింది. గత 25 ఏళ్లుగా ఆ చిన్న కొడుకు మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. కనిపెంచిన తల్లి అని చూడకుండా కొట్టడం, తండ్రిని బూతులు తిట్టడం, మంచాన పడ్డ సోదరిపై పశువులా అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. నిత్యం ఆ ఇంటి 4 గోడల మధ్య జరుగుతున్న నరకమిది. బయటకు చెప్పుకోలేక, లోపల భరించలేక ఆ కుటుంబం రోజు నరకయాతన అనుభవిస్తోంది. సాధారణంగా ఎవరైనా పేదరికం భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఈ కుటుంబానికి ఆ కష్టం కాదు. పూజారిగా ఆయనకు గౌరవప్రదమైన ఆదాయం ఉంది. పెద్ద కొడుకు కష్టపడుతున్నాడు. కానీ కన్న కొడుకే కాలయముడై కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ ఆస్తిపాస్తులు ఏం చేసుకోవాలో వారికి అర్థం కావడం లేదు. తన తమ్ముడి రాక్షసత్వాన్ని చూసి, తన సోదరి దీనస్థితిని చూసి పెద్ద కొడుకు పెళ్లి కూడా చేసుకోలేదు. నాకు పెళ్ళొద్దు, నా వల్ల మరో అమ్మాయి ఈ నరకంలో బతకడం నాకు ఇష్టం లేదు అంటూ ఆ యువకుడు చెప్తున్న మాటలు వింటుంటే కంట నీరాగదు. ఈ విషాదం ఇంతటితో ఆగలేదు. నా పెద్ద కొడుకు వయసు దాటిపోతుంది, కానీ వాడికి ఇప్పటికీ పెళ్లి కాలేదు. కదలేని స్థితిలో మంచన పడ్డ తన చెల్లిని చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తమ్ముడి రాక్షసత్వం భరించడం మరో ఎత్తు. నేను పెళ్లి చేసుకుంటే నా భార్య కూడా ఈ నరకం అనుభవించాలా నాన్న అని వాడు అడుగుతుంటే నా గుండె తెరుక్కుపోతుంది. వాడికి ఒక సంసారం ఉండాలని మేమెన్నో సంబంధాలు చూసాం, కానీ ఆ ఇంటి పరిస్థితి చూసి వాడే వద్దంటున్నాడు. తన తమ్ముడు పెట్టే హింసను చూస్తూ తన ఆశలను, ఆశయాలను ఆ యువకుడు సజీవ దహనం చేసుకున్నాడు. నమ్ముతారో లేదో, మాకు డబ్బుకు లోటు లేదు. నేను చేసే పూజల ద్వారా కుటుంబం హాయిగా బతికింత ఆదాయం వస్తుంది. కానీ అపారమైన డబ్బున్నా అనువంత ప్రశాంతత లేదు. ఒకవైపు మంచాన పడి దీనంగా చూసే నా కూతురు, మరోవైపు మత్తుకు బానిసై మమ్మల్ని రోజు చంపేస్తున్న నా చిన్న కొడుకు. మాకు బతకాలని లేదు సార్. మత్తుకు బానిసైన కొడుకు చేతుల్లో రోజు చావడం కంటే ప్రభుత్వం చేతిలో ఒక్కసారి చావడం మేలని నిర్ణయించుకున్నాం. పోలీసుల చుట్టూ తిరిగాం, కాళ్ళ వెళ్ళ పడ్డాం, కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని ఈ రాక్షసుడి నుండి కాపాడలేకపోయారు. అందుకే ఆఖరి ప్రయత్నంగా ఈ సామూహిక ఆత్మహత్య మాకు మిగిలిన ఏకైక దారిని కలెక్టర్ను వేడుకున్నాం అంటూ కంటతడి పెడుతున్న ఆ తండ్రిని చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. ఓ મારા નાના દીકરા માટે આવેલો છે કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ. ગાળમ ગાળ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે. એના લીધે પોલીસ કેસ કરેલી પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો. અમે તંત્ર પાસે આવ્યો કે અમને ઈચ્છા મૃત્યુ મળવું જોઈએ 4 જણાને. હું, મારી મિસેસ, મારી દીકરી અને મારા દીકરો મોટો, 4 માટે. કેમ કે આ સમસ્યાથી અમે કંટાળી ગયેલા છીએ. 20 વર્ષથી આ ભોગતા છે. તંત્ર અમને ઈચ્છા મૃત્યુ આપે યા પછી એનું કંઈ તો વિલયવાટ કરી શકે. వల్సాద్ జిల్లా కలెక్టర్ భవ్యవర్మ వెంటనే ఆ కుటుంబాన్ని కలిసి వారి బాధలను విన్నారు. ఆ వృద్ధ తండ్రి విలపిస్తున్న తీరు, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక శోభను చూసి అధికారులు సైతం చలించిపోయారు. పరిపాలన యంత్రాంగం వారిని ఓదార్చి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అయితే భారత రాజ్యాంగం ప్రకారం చనిపోవడానికి అనుమతి ఇచ్చే నిబంధన లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. રેલવે યાર્ડમાં કામ કરતા હતા. મહિનાની 29,000 જેટલી એમને પેન્શન મળે છે. 2 દીકરા છે એમના, 1 દીકરી છે અને એમની વાઈફ એમને સાથે રહે છે.
બંને દીકરા કામ કરે છે. અત્યારે જો એમનો મોટો દીકરો હતો આ પણ એમના સાથે આવ્યો હતો. આ પણ એક કંપનીમાં કામ કરે છે. તો આર્થિક રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ આ અરજી કેમ કરી છે તો એના માટે જ્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ત્યારે એ કીધું હતું કે એમના જો 2 દીકરા છે એમાંથી જો નાનો દીકરો છે એમને હેરાન કરે છે અને ગાળ કાઢે છે અને ઘરમાં વાતાવરણ જો છે આ સારું નથી. આ નાના દીકરા વિરુદ્ધ એ કદાચ 2-3 વર્ષ પહેલાં ફરિયાદ પણ કરેલી હતી. તો પછી પોલીસ દ્વારા એમને સમજણ આપવામાં આવી હતી. પછી કારણ કે આ ઇન્ટરનલ ફેમિલી મેટર છે તો એમાં બીજું કંઈ નથી થયું. અત્યારે એમને ફરીથી રજૂઆત આવી છે કે નાનો દીકરો એમને ઘણું બધું હેરાન કરે છે, ગાળ કાઢે છે અને એવી બધી બાબતો છે. તો એના માટે એ લોકો પોતે કહે છે કે પોતાના દીકરાથી કંટાળી ગયા છે, એના માટે ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યા છે. એમને સમજણ આપવામાં આવી છે કે આ કોઈ એવી વસ્તુ નથી. અને બીજું, ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતો એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે. અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. మత్తుకు బానిసైన ఆ కొడుకును సరైన దారిలోకి తెచ్చి ఆ కుటుంబాన్ని ఆ భయం నుండి విముక్తి చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతామని హామీ ఇచ్చారు.